నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారితో మాట్లాడి మనకున్న హెల్త్ టిప్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. అయితే జనరల్గా మనం చూస్తున్న ప్రాబ్లం నెక్ పెయిన్. సిట్టింగ్ జాబ్స్ ఎక్కువయ్యాయి. సాఫ్ట్వేర్లు అయితే కంప్లీట్గా అవే. బైక్, 2 వీలర్, 4 వీలర్, సో దానివల్ల కూడా నెక్ పెయిన్స్ చూస్తున్నాం. సో జనరల్గా నెక్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎలా తగ్గించుకోవాలి, న్యాచురోపతి ద్వారా కూడా ఏదైనా రెమెడీస్ ఉంటే ఈరోజు మాకు చెప్పేసేయండి. ఇంతకుముందు రోజుల్లో మనం చూస్తుంటే కనుక బిఫోర్ 40 years చూస్తే అబౌవ్ 45 ఏజ్లో కనిపించేదండి బాగా నెక్ పెయిన్. బట్ ఈ రోజుల్లో మనం చూసినట్టయితే స్కూల్ గోయింగ్ కిడ్స్ నుంచి ఎల్డర్లీ పేషెంట్స్ వరకు అందరికీ కనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే ద వే వి సిట్. ఇంతకుముందు రోజుల్లో ఏంటి, బాసం పెట్టుకొని కింద కూర్చొని పిల్లవాడు చదువుకునేవాళ్ళు. అదే ఈ రోజుల్లో పిల్లల్ని చదవమంటే ల్యాప్టాప్ కావాలి, లేకపోతే వాళ్ళకు ఒక ఐప్యాడ్ కావాలి. అండ్ మ్యాక్సిమం ఈ రోజుల్లో కంప్లీట్గా స్క్రీనింగ్ అయిపోయింది కాబట్టి మెయిన్గా ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి. 10 సాఫ్ట్వేర్ పీపుల్ని తీసుకొని మనం స్క్రీనింగ్ చేస్తే అట్లీస్ట్ 7 పీపుల్కి డెఫినెట్గా నెక్ పెయిన్ ఉంటుంది. అవును. నెక్ పెయిన్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ద వే దే సిట్. మనకు ఆఫీస్లో ఇంతకుముందు బిఫోర్ కోవిడ్ ఏంటంటే అందరికీ 100% ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఏంటి, లైక్ దే మే వర్క్ ఫ్రమ్ హోమ్, లేకపోతే అట్లీస్ట్ 3 days a week దే కెన్ గో అండ్ 4 days దే కెన్ సిట్ ఎట్ హోమ్ లైక్ దట్. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే దే డోంట్ యూస్ ప్రాపర్ టేబుల్ అండి. మనకు ఈవెన్ మనం యూజ్ చేసే టేబుల్, మనం కూర్చునే విధానం, మనం చూసే స్క్రీన్ యొక్క లెవెల్ని బట్టి కూడా మనకు నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఎవరైతే ప్రాపర్ టేబుల్ యూజ్ చేసి ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్ ఉండి హ్యాండ్ రెస్ట్, లెగ్ రెస్ట్ ఉంటుందో వాళ్ళకి నెక్ పెయిన్ అంత త్వరగా రాదు. ఎవరైతే విష్ణుమూర్తి పూజలో కూర్చొని ఇంట్లో ల్యాప్టాప్ యూజ్ చేస్తారో వాళ్ళకి 100% వస్తుంది. అవునా? సమ్ 2 వీలర్స్, 4 వీలర్స్ వాళ్ళది మరి? 2 వీలర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందంటే అట్లీస్ట్ మనము ఒక 10 meters ముందు చూసుకొని కొంచెం బ్రేక్ వేయాలి. బట్ ఈ రోజుల్లో ఎవరు బ్రేక్ వేయరండి. ఇంత హడావిడి లోకంలో ఫాస్ట్గా వెళ్ళాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి అలా వాళ్ళు వేయకపోవడం వల్ల ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్ ఉంటుందో అక్కడ బైక్ హై చేయడం వల్ల వాళ్ళకి కొంచెం స్పైన్ టిల్ట్ అయినట్టు అనిపిస్తుందండి. దట్ ఈస్ ద రీజన్. ఈ 4 వీలర్ డ్రైవింగ్లో ఏంటంటే లాంగ్ డ్రైవింగ్. మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తే ఒక 40 minutes డ్రైవ్ చేసి ఒక 5 minutes స్టాప్ చేసి మళ్ళీ డ్రైవ్ చేయాలి. బట్ ఈ రోజుల్లో ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఆఫీస్కి రీచ్ అవ్వడానికే 1 hour మీద అయిపోతుంది చాలా మందికి డ్యూ టు ద ట్రాఫిక్. సో డ్యూ టు ద లాంగ్ సిట్టింగ్ వాళ్ళకి నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి చూస్తే కనుక వాళ్ళు పడుకునే అప్పుడు స్క్రీన్ బేసిక్గా మనం ఫోన్ చూడడానికి ఇలా చూడమని చెప్తే పిల్లల్ని వాళ్ళు ఇలా చూస్తారు. నెక్ పొజిషన్ ఇది కాదు కదండి నార్మల్. సో లాంగ్ నెక్ పొజిషన్ ఇలా పెట్టడం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ దో స్టూడెంట్స్కి కూడా అంతే. వాళ్ళ లెక్చర్ విన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ స్క్రీన్ ఉంటుంది వాళ్ళకి. అదే వాళ్ళు రాయాలన్నా, వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ చేయాలన్నా దే హ్యావ్ టు బెండ్ దేర్ నెక్ అగైన్. దట్ ఈస్ ద రీజన్. సో ఇవన్నీ ముందే చూసుకుంటూ ఉండాలి. ఎస్. అయితే పిల్లో గురించి జనరల్గా చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఏంటంటే నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు పిల్లో వాడొచ్చా వాడకూడదా అని డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ దీని గురించే ఎక్కువ మాట్లాడాలనుకున్నానండి ఈరోజు. యూజువల్లీ ఏంటంటే మనము చాలామంది డాక్టర్స్ లైక్ కొంతమంది ఫిజియోథెరపిస్ట్ ఏం చెప్తున్నారు, ఏం పడుకోకూడదండి, అలాగే స్ట్రైట్ ఆన్ ద ఫ్లోర్ పడుకోవాలనేసి. బట్ మన నెక్ టు మన షోల్డర్ విత్ మనం చూసినట్టయితే వీ హ్యావ్ సమ్ డిస్టెన్స్ ఇన్ దట్. ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి యూ డెఫినెట్లీ నీడ్ ఏ పిల్లో. మళ్ళీ ఇప్పుడు పిల్లో కూడా బిగ్ బిజినెస్ అండి ఈ రోజుల్లో. సర్వైకల్ పిల్లో అంటారు. కొంచెం పిల్లో స్ట్రైట్గా ఉంటుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల పెయిన్ రాదంటారు. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ బిజినెస్. వాట్ వీ షుడ్ యూజ్ అంటే మనం యూజ్ చేసే పిల్లో ఒక విడ్త్ మన షోల్డర్ విడ్త్తో మ్యాచ్ అవ్వాలి. మీకు వచ్చే పిల్లో నాకు రాదు, నాకు వచ్చే పిల్లో మీకు రాదు. అలా అని ఈరోజు మనం ఒక పిల్లో కొనుక్కుంటే అదే 2 years కూడా రాదు. మనం యూజ్ చేసిన కొద్దీ పిల్లో ఒక మైలేజ్ తగ్గుతుంది. పిల్లో మైలేజ్ తగ్గిన కొద్దీ వీ షుడ్ నాట్ గో ఫర్ ద న్యూ పిల్లో అగైన్ అండి. మ్యాక్సిమం అది ఎంత కంప్రెస్ అయినా కూడా 1 inch కన్నా ఎక్కువ అయితే కంప్రెస్ అవ్వదు. ఆ 1 inch మనం ఒక బ్లాంకెట్ పెట్టి సెట్ చేసుకోవాలి. ఎందుకు అంటే జనరల్గా అంటే ప్లెయిన్గా పడుకున్న మంచిది అంటారు కదా, పిల్లో వితౌట్ పిల్లోనే మంచిది అంటారు కదా. మనకు యాక్చువల్లీ రెస్ట్ మన
హెడ్కి రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం స్ట్రైట్గా పడుకుంటే మన హెడ్ ఆన్ ద ఫ్లోర్ ఉంటుంది, విచ్ ఇస్ అబ్నార్మల్. కొంచెం ఇలా వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. మన హెడ్కి మనం పిల్లో పెట్టుకుంటేనే దట్ ఈస్ నార్మల్. అండ్ మనం స్ట్రైట్గా పడుకోలేమండి. ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే స్ట్రైట్గా పడుకుంటే వాళ్ళకి తెలుసో తెలియకో నిద్రలో మనం పడుకునే 8 గంటల్లో కుడివైపు నుంచి ఎడమవైపు, ఎడమవైపు నుంచి కుడివైపు కనీసం ఒక 6 నుంచి 7 సార్లు టర్న్ అవుతారు. సో అలా అయ్యే క్రమంలో వాళ్ళు పక్కకు తిరిగినప్పుడు పిల్లో లేకపోతే ఏం చేస్తారండి, న్యాచురల్గా చేయి పెట్టుకుంటారు. కొంతమంది ఇలా పెట్టుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా ఇది పెట్టేస్తారు. ఇది పెట్టిన టైంలో ఏమవుతుంది, ఇక్కడ కొంచెం ఇంజురీ లాగా అవుతుంది. మీన్ వైల్ ఇక్కడ నుంచి వచ్చే నర్వ్ రూట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. దానివల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ హ్యాండ్లో రేడియేటింగ్ పెయిన్ రావడం, అండ్ కొంతమందికి ఇక్కడ వల్ల ఏదైతే నర్వ్ ఇక్కడ అకల్ట్ అవుతుందో దానివల్ల కొంచెం హార్ట్ రీజియన్లో పెయిన్ రావడం లాంటిది జరుగుతుంది. బేసిక్గా దీనికి రీజన్ వచ్చేసి మన రాంగ్ స్లీపింగ్ హ్యాబిట్స్. కానీ మనం తెలియకుండా అదే ఇన్ కేస్ మిడ్ నైట్ 2-3 లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చిందంటే ఎవరైనా హాస్పిటల్కి రష్ అవుతారు, థింకింగ్ దట్ ఇట్ మే బీ సమ్ హార్ట్ ఇష్యూ. అయితే మీ దగ్గర ట్రీట్మెంట్ కానీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి? విత్ దిస్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి, ఐ హ్యావ్ ఏ క్లినిక్. మనం క్లినిక్లో డైలీ ఒక క్లినిక్ నేమ్ అలా కైరా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ అని. నేను డైలీ నల్గొండ. నేను డైలీ ఒక 15 కేసెస్ చూస్తే అందులో మినిమం 8 to 10 ఈ నెక్ పెయిన్ కేసెసే ఉంటాయండి. దాంట్లో సరే ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారా అని చూసుకుంటే 25 years to 46 years వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. డెస్క్ జాబ్స్. యా. సో మంత్లీ నేను అరౌండ్ యావరేజ్గా నేను 250 పేషెంట్స్ వరకు వీళ్ళనే చూస్తాను. నెక్ పెయిన్లో కూడా దెర్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ హ్యావ్ టు సే అండి. నెక్ పెయిన్ వచ్చిన వెంటనే వీ షుడ్ నెవర్ రష్ ఫర్ ద సర్జరీ. ఫస్ట్ థింగ్, నెక్ పెయిన్ వచ్చిన వెంటనే వీ షుడ్ నెవర్ రష్ ఫర్ ది MRI. ఫస్ట్ బేసిక్ ఎగ్జామినేషన్ విత్ యువర్ జనరల్ ఫిజిషియన్ ఈజ్ మ్యాండేటరీ. మీ ఫిజిషియన్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఫిజికల్ అసెస్మెంట్లో ఏదొస్తుందో అది చూసి ఆ తర్వాత దే విల్ సెండ్ యూ ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్. ఇన్వెస్టిగేషన్స్లో కూడా మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఎక్స్రే. ఇన్ కేస్ ఎక్స్రేలోనే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది రూల్ అవుట్ అవుతుంది 99%. అవ్వకపోతే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద MRI. బట్ MRI ఈజ్ నాట్ యువర్ ఫస్ట్ ఆప్షన్. బట్ ఈ రోజుల్లో పేషెంట్స్ ఏంటంటే డ్యూ టు ఓవర్ ఎడ్యుకేషన్, ఓవర్ యూజ్ ఆఫ్ గూగుల్ MRI రిపోర్ట్ తీసుకొని వచ్చేస్తారు డైరెక్ట్గా. ఒక డాక్టర్ అండ్ పేషెంట్స్ ఒక 10 to 15 minutes మాట్లాడుకుంటేనే పేషెంట్ ప్రాబ్లం ఏంటో డాక్టర్కి తెలుస్తుందండి. బట్ ఈ రోజుల్లో ఏంటి, డ్యూ టు ఓవర్ ఎడ్యుకేషన్ పేషెంటే వాళ్ళ డిసీజ్ని డయాగ్నోస్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వస్తారు. అలా వచ్చిన క్రమంలో డాక్టర్కి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి చూడాలని. మీరే డయాగ్నోస్ చేసుకొని వచ్చాక మాకు మాత్రం ఏంటి, అవును, డైరెక్ట్గా ట్రీట్మెంట్కి పంపించాలని అనుకుంటాం. న్యాచురోపతిలో జనరల్గా మెడిసిన్స్తోనే క్యూర్ అయిపోతుంది కదా. న్యాచురోపతిలో బేసిక్గా అసలు మెడిసిన్స్ ఇవ్వమండి. హార్డ్లీ వీ యూజ్ న్యూట్రాసిటికల్స్. బట్ బిఫోర్ దాట్ వీ యూజ్ మెనీ అదర్ టెక్నిక్స్ టు ట్రీట్ దిస్ పెయిన్. స్పెషల్లీ ఇన్ మై క్లినిక్ ఇఫ్ సమ్ పేషెంట్ కమ్స్, వీ హ్యావ్ డిపార్ట్మెంట్స్ అండి మా దగ్గర. ఫిజియోథెరపీ, ఆస్టియోపతి, కైరోప్రాక్టిస్, ఆయుర్వేద, న్యాచురోపతి ఉన్నాయి. సో ఏ పేషెంట్ మా దగ్గరకు వచ్చినా కూడా మేము హెడ్ టు ఎగ్జామినేషన్ చేస్తాం. చేసి ఆ పేషెంట్కి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని మనము వితౌట్ మెడిసిన్ ఆర్ వితౌట్ సర్జరీ ఏం చేయాలో ఫస్ట్ అది అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ ద మొడాలిటీ యూజ్ చేస్తాం. విత్ దిస్ మొడాలిటీస్ స్పెషల్గా ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్, కైరోప్రాక్టిస్ బాగా వర్క్ అవుతుందండి ఈ కేసెస్లో. మాకు ఒక 7-8 సెషన్స్లోనే పేషెంట్ విల్ సే ఐఎమ్ అట్లీస్ట్ 80% ఓకే ఫ్రమ్ ద డే 1 విచ్ ఐ హ్యావ్ విజిటెడ్ హియర్ అని. విత్ దాట్ వీ ట్రీట్. అక్కడికి ఇంకా వాళ్ళకి సెట్ అవ్వకపోతే వీ ఆల్సో గివ్ దెమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ టు బీ డన్ ఎట్ ద హోమ్. అవి చేస్తూ వీల్ యాజ్ దెమ్ సెల్ఫ్గా చేసుకోమని చెప్తాము. అవి చేసుకుంటూ వీల్ యాజ్ దెమ్ టు కమ్ ఫర్ 1 or 2 sessions. దే షుడ్ గెట్ బెటర్ విత్ దాట్. ఎస్, రైట్ అండి. థ్యాంక్ యూ.